ఇవాళ ఒక కథ చెప్తాను. కృష్ణుడు మరి కృష్ణుని స్నేహితుడు. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ. ఈ కథలో కృష్ణుడు మరి కృష్ణుని స్నేహితుడు ఇద్దరు అడవికి వెళ్లారు. దేనికోసం? వేట కోసం. అక్కడ పులి ఉందా? వాళ్ళిద్దరూ వేటలో వెళ్తూ 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 అడవి లోపలికి వెళ్ళిపోయారు. చీకటి అయిపోయింది. ఇంటికి వచ్చే లోపల దారి తప్పి ఏం చేయాలి ఇంకా అనుకొని, సరే కృష్ణుడు చెప్పాడు, మనం ఇవాళ ఇక్కడే ఉండిపోతాం. అడవిలోనా? అయ్యో నాకు భయం వేస్తుంది అని స్నేహితుడు చెప్పాడు. భయం ఏంటేంటి? సరే ఒక పని చేద్దాం, నేను కొంతసేపు అనుకుంటాను, నువ్వేమో తిరుగుతూ ఉండు. పావులు పులి ఏదైనా వస్తే నాకు వెంటనే చెప్పేసే, సరేనా? సరే. కొంతసేపు తర్వాత నన్ను లేపేసే, తర్వాత నువ్వు పడుకో, నేను చూసుకుంటూ ఉంటాను ఏం దగ్గర రాకుండా. సరే సరే అని స్నేహితుడు అక్కడ ఇక్కడ మెల్లగా తిరుగుతూ బాగుందా పులి ఉందా అని చూస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు పనుకున్నాడు హాయిగా, ఏం భయం లేకుండా. స్నేహితుడికేమో ఏంటది? బావా ఏంటి? అయ్యో అదేంటి? ఒక చిన్న చిన్న సౌండ్ వినపడితే కూడా పిచ్చి భయం. అని చెప్తూ చెప్తూ మెల్లగా తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా అక్కడ అని ఒక రాక్షసుడు వచ్చాడు. అయ్యో అని స్నేహితుడికి ఒక్కటే భయం. స్నేహితుడిని చూసి రాక్షసుడు ఇంకా పెద్ద అయిపోయాడు. ఇంకా ఘోరంగా అరిచాడు. అమ్మో ఎంత పెద్ద రాక్షసుడు, నన్ను తినేస్తాడు ఏమో అని స్నేహితుడు ఏడ్చాడు. రాక్షసుడు ఇంకా పెద్దగా అయిపోయాడు. ఇంకా గట్టిగా అరుస్తున్నప్పుడు ఈ స్నేహితుడికి కళ్ళు తిరిగి పడిపోయాడు. కొంచెం సేపు తర్వాత కృష్ణుడు లేచాడు. అరే నా స్నేహితుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? సరే ఏం పర్లేదు, చూస్తానులే ఏముంది. మళ్ళీ రాక్షసుడు వచ్చాడు. ఏయ్ ఎవరక్కడ? ఎవరు నువ్వు? ఈ మాట వినగానే రాక్షసుడు అని ఇంత చిన్న సైజ్ కి వచ్చేసాడు. కృష్ణుడేమో వాడిని చేతిలో తీసుకొని, నువ్వేనా అట్లా నవ్వుతున్నది? బట్టలో వేసుకొని ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. ఎక్కడబ్బా నా స్నేహితుడు? ఓ లెగసే, ఇంటికి వెళ్ళాలి. కృష్ణ, నేను ఒక రాక్షసుడిని చూశాను, అడు అని నవ్వుతూ నన్ను తినటానికి వచ్చాడు తెలుసా. రాక్షసుడా? ఆగు, ఇతనేనా? అవును, ఇతనే. నీకెట్లా దొరికాడు?
నువ్వు వాడిని చూసి ఇంత భయపడిపోయావు కాబట్టి ఇంకా పెద్దగయ్యాడు. నేను భయపడలేదు కాబట్టి ఇంత చిన్నగా అయిపోయాడు. భయంతో ఏం సాధించలేము. ధైర్యంగా ఉండు. ఇంటికి వెళ్దామా అని అనుకొని కృష్ణుడు స్నేహితుడు ఇంటికి వెళ్ళిపోయారు.